రకాలోకంకి స్వాగతం. ఇజ్రాయెల్ అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది వీరోచితంగా పోరాడటము, దెబ్బకు దెబ్బ తీయటము, క్షణాలలో మెరుపు దాడులు చేయటము, ప్రత్యర్థిని పచ్చడి చేయటము, ఇవే గుర్తుకొస్తాయి. హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దుల్ని దాటి లోపలికి ప్రవేశించి దాడులు చేసి కొన్ని వందల మందిని చంపేసేసి, కొన్ని వందల గ్రామాలపైన దాడులు చేసి, కొన్ని వేల సంఖ్యలో రాకెట్ల దాడులు చేసి దాదాపు 150 నుంచి 200 మందిని హాస్టేజెస్గా తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి కూర్చున్న తరువాత 10 రోజులు, వారం 10 రోజులు పూర్తయిన ఇజ్రాయెల్ గాలి నుంచి దాడులు చేయటమే తప్ప హమాస్లోకి ఎందుకు ప్రవేశించలేకపోతోంది? చాలామంది భారతదేశంలో ఇటువంటి సంఘటన జరిగితే ఎప్పుడు పిఓకేని తీసుకుంటారు, ఎప్పుడు బాలాకోట్ వంటి సంఘటన చేస్తారు, ఈ రకమైన ప్రశ్న వేస్తారు. ఇంత బలీయమైనటువంటి ఇజ్రాయిల్ 10 రోజులుగా ఎందుకు దాడి చేయలేకపోతోంది? ఇజ్రాయిల్ ఇప్పటి వరకు చేసినటువంటి దాడి కేవలం ఏరియల్ దాడి మాత్రమే. భూతలము ఇజ్రాయిల్ సైన్యము గాజాలోకి ప్రవేశించలేదు. గాజా కేవలము 40 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న స్ట్రిప్. మామూలుగానైతే ఒక 40 కిలోమీటర్ల పొడవు, ఒక 20 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి స్ట్రిప్ని కంట్రోల్ చేయడానికి ఒక బ్రిగేడ్ ఉంటే సరిపోతుంది. ఒక బ్రిగేడ్ అంటే 3000 నుంచి 5000 మంది సైనికులుంటే ఈ భూమిని ఆక్రమించుకోవచ్చును. ఇజ్రాయిల్ తన యొక్క 1,50,000 మంది సైనికులను రంగంలో దింపడమే కాకుండా గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినటువంటి 3 లక్షల మంది రిజర్విస్టులు అంటే 4 లక్షల మందిని ఎందుకు మొబిలైజ్ చేసింది? ఇంత మొబిలైజ్ చేసిన తరువాత కూడాను నెతన్యాహు వంటి సాహసికుడైనటువంటి కత్తికి కత్తి, కంటికి కన్ను, పన్నుకి పన్ను అని విశ్వసించే నెతన్యాహు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు గాజాలోకి ప్రవేశించటం లేదు? ఎందుకు ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసి వాళ్ళని వధించటం లేదు? ఎందుకంటే గాజా యుద్ధం ఏరియా చాలా చిన్నది, కానీ యుద్ధం యొక్క స్వరూపం వేరే. ఇది మనం అర్థం చేసుకోవాలి. గాజాలో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే గాజాలో జరిగేటటువంటి యుద్ధానికి 3 లేయర్లు ఉన్నాయి. ఒకటి గ్లోబల్ లెవెల్లో హమాస్కి ఉన్నటువంటి ప్రచార తంత్రము, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, అది చేయగలిగేటటువంటి పద్ధతి. దానికి మద్దతుగా ఉన్నటువంటి అల్ జజీరా వంటి, ఖతర్ వంటి, కువైట్ వంటి దేశాలు, ఇరాన్ వంటి దేశాలు, వాళ్లకు మద్దతుగా వచ్చేటటువంటి లెబనాన్, ఈ మొత్తము అంతా కూడాను ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఒక్క గాయపడ్డ బాలుడి ఫోటోని తీసుకుని, ఒక్క తల్లిదండ్రిని కోల్పోయినటువంటి యువకుడి ఫోటోని తీసుకుని హమాస్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచార యుద్ధం ఇజ్రాయెల్ పైన తీసుకుని రావచ్చును. వెస్టర్న్ కంట్రీస్ శవము ఫోటో చూసిన మరుక్షణం వాళ్ళ ఒపీనియన్ మారిపోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒక గ్లోబల్ లెవెల్ ఇది. అదేవిధంగా రెండవది రీజనల్ లెవెల్. ఈ పోరాటం ఏదో కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితమైంది కాదు. తాజా ఇటు ఇరాన్ ఉంది. ఇరాన్ ద్వారా సమర్థితులైనటువంటి షియైట్లు సిరియాలో గోలన్ హైట్స్ ప్రాంతం నుంచి దాడి చేస్తున్నారు. అదే సమయంలో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా, వాళ్ళ దగ్గర 150,000 మిసైళ్ళు ఉన్నాయి. ఈ 150,000 మిసైళ్ళు ఉన్నటువంటి హిజ్బుల్లా ఇజ్రాయెల్ యొక్క ఉత్తర భాగం పైన దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా యెమెన్లో ఉన్నటువంటి హౌథీ రెబెల్స్, వీళ్ళు కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజానికి యెమెన్కి ఇజ్రాయెల్కి చాలా దూరం ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు దాడి చేయడానికి వస్తున్నారు. ఈ యుద్ధంలో అరేబియన్ కంట్రీస్ అన్నీ కూడాను, గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా కావచ్చును, యుఏఈ కావచ్చును, ఖతర్ కావచ్చును, ఈ దేశాలు, ఈజిప్ట్ కావచ్చును, జోర్డన్ కావచ్చును, సిరియా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను పాలెస్టీనియన్ల పైన దాడి జరుగుతుంటే ఇజ్రాయెల్ వైపు నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఈ రీజనల్ లెవెల్లో ఉన్నటువంటి సమస్య కూడాను ఇజ్రాయెల్ని వెనక్కి లాగుతుంది. మూడవది లోకల్గా, స్థానికంగా ఈ గొడవ వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి జెరూసలేం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాడిలో దిగితే ఏం జరుగుతుంది? ఒకేసారి అంతర్గతంగా 2 ఫ్రంట్లో, బహిర్గతంగా 4-5 ఫ్రంట్లలో ఫైట్ చేయడానికి తగినటువంటి సామర్థ్యం ఉందా? ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఆలోచించవలసి వస్తుంది. అందుకనే ఇజ్రాయెల్ వారం 10 రోజులైనా కూడాను ప్రత్యక్ష కార్యాచరణకి దిగలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ యొక్క వీక్నెస్ని మనం అర్థం చేసుకోవాలి.
ఇజ్రాయెల్ చాలా ముఖాముఖి యుద్ధం జరిగినట్లయితే ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. కానీ హమాస్ ఆధిపత్యం ఉన్నటువంటి గాజా స్ట్రిప్లో జరిగే యుద్ధము 3 లెవెల్స్లో ఉంది. మొట్టమొదటిది ఇది అక్కడ ఉన్నటువంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, చాలామందికి తెలిసిన విషయమే. ఇది అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి భూమి. దాదాపు ఒక 20 లక్షల మంది కేవలము 320-330 చదరపు కిలోమీటర్ల భూభాగంలో నివసిస్తున్నారు. వీళ్ళ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళపైన జరిగిన దాడి సాధారణ సివిలియన్స్ పైన కూడా జరిగినట్లయితే అది ఒక పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్గా మారుతుంది. ప్రచారపరంగా ఇజ్రాయెల్కి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఉత్తరాన ఉన్న వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పింది. అంటే ఇది ఈ స్కై స్క్రేపర్స్, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో బిల్డింగ్ నుంచి బిల్డింగ్ వరకు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చాలా పెద్ద సంఖ్యలో సైన్యం కావలసి ఉంది. రెండవది, హమాస్ యొక్క సర్ఫేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, వాళ్ళ రాకెట్ లాంచర్స్ మిగతా అంతా కూడాను వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, చాలా భవనాలలో. మూడవది, హమాస్ ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు చేసినటువంటి 3వ యుద్ధ పద్ధతిని ఎంచుకుంది. అదేంటంటే అండర్ గ్రౌండ్ టనల్ సిస్టమ్. దాదాపు 100 అడుగుల లోతున, నేలకి 100 అడుగుల లోతున హమాస్ ఒక పాతాళ లోకాన్ని సృష్టించింది టనెల్స్ ద్వారా. ఈ టనల్స్ నుంచి యథేచ్ఛగా మనుషులు వెళ్ళొచ్చు, వాళ్ళ సరంజామా వెళ్ళొచ్చు, ఆయుధాలు వెళ్ళొచ్చును, అక్కడి నుంచి దాడి చేయొచ్చును. ఇవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి అన్నది ఇజ్రాయెల్కి ఇప్పటి వరకు తెలియటం లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్స్ ఏవైతే ఉన్నాయో అంత లోతున ఉన్నటువంటి టనల్స్ని గుర్తించలేకపోతున్నాయి. గుర్తించినటువంటి కొన్ని టనల్స్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కానీ చాలా టనల్స్ని ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి అసలు తెలియదు, ఆ నెట్వర్క్ ఎలా ఉందన్నది తెలియదు. కాబట్టి టనల్ వార్ఫేర్, ప్రపంచంలో టనల్ వార్ఫేర్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించిన దేశము వియత్నాం అమెరికా అంతటి దేశాన్ని పచ్చడి చేసేసింది. కాబట్టి ఇజ్రాయెల్కి అతిపెద్ద సవాలు ఈ టనల్లో ఉన్నటువంటి అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి సబ్టెరేనియన్ సిస్టమ్ ఏదైతుందో దీన్ని ఏ రకంగా దెబ్బకొట్టాలన్నది ఇజ్రాయెల్ దగ్గర తక్షణ సమాధానాలు లేవు. సైన్యము గనక లోపలికి వెళ్ళినట్లయితే భవనాల నుంచి దాడి జరగవచ్చును, సర్ఫేస్ మీద ఉన్నటువంటి భూతలం మీద ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి దాడి జరగవచ్చును. ఒక భవనంలో నక్కినటువంటి 2-3 ఉగ్రవాదులు ఒక రాకెట్ లాంచర్తో ట్యాంకుని ధ్వంసం చేయవచ్చు. డ్రోన్ అటాక్స్ జరగవచ్చును. డ్రోన్స్ని చాలా సమర్థవంతంగా ఇటీవల యుద్ధంలో యుక్రెయిన్ ఉపయోగించింది, అజర్బైజాన్ ఉపయోగించింది ఆర్మీనియా మీద. ఇదే రకంగా హమాస్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్కి నష్టం ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అర్బన్ వార్ఫేర్, టనల్ వార్ఫేర్ ఈ 2 ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యాగ్రస్తమైనటువంటి విషయం. అర్బన్ వార్ఫేర్ని కనుక మనం అధ్యయనం చేస్తే యుక్రెయిన్లో బాఖ్ముత్ కావచ్చును, మారియోపోల్ కావచ్చును, ఈ ప్రాంతాల్లో ఒక్కొక్క పట్టణాన్ని చేజిక్కించుకోవడానికి రష్యాకి నెలలు పట్టింది. ఇజ్రాయెల్కి కూడా ఈ గాజా స్ట్రిప్ను పట్టడానికి అంతే సమయం పట్టవచ్చును. ఈ 3 రకాల యుద్ధాలతో పాటు హమాస్, పాలెస్టీనియన్ సంస్థలు చేసే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని ఇజ్రాయెల్ ఏ రకంగా తట్టుకుంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇంకా ఆలోచిస్తోంది. అంతా సమాయత్తమైన తరువాత కూడాను తన యుద్ధాన్ని ఇంకా ప్రారంభించలేదు. తన గ్రౌండ్ పెనిట్రేషన్ ఏదైతే చేయాలో, తన సైన్యాన్ని గాజాలోకి పంపాలో ఆ విషయంలో ఇజ్రాయెల్ ఇంకా ఆలోచిస్తోంది. భారతదేశంలో కూడా చాలామంది ఎందుకు వెళ్ళదు ఇండియా, పాకిస్తాన్ని దాడి చేయవచ్చు కదా, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని క్షణాల్లో కబ్జా చేసుకోవచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి ఇజ్రాయెల్ తన మీద జరిగిన అత్యంత భయంకరమైన దాడికి జవాబివ్వడానికే వారాలు తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధం యొక్క స్వరూపం మారిపోయింది. ముఖాముఖి యుద్ధం అయితే ఇజ్రాయెల్ 7-8 దేశాలని ఒకసారి ఓడించవచ్చు. ఇజ్రాయెల్ చిట్ట చివరి ముఖాముఖి యుద్ధం 1973లో చేసింది. కాబట్టి ఇజ్రాయెల్కి కేవలము హమాస్ పైన బాంబు దాడి చేసినంత మాత్రాన విజయం లభించేటటువంటి పరిస్థితి లేదు. హమాస్ చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది చాలా మిలిటరీ గ్రేడ్ ఆపరేషన్. అంటే కేవలము అత్యంత సుశిక్షితులైనటువంటి సైనికులు చేసేటటువంటి ఆపరేషను. ఇది
ఏరి ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ని చంపేసింది. దీనివల్ల ఇజ్రాయెల్కి చాలా ఎందుకంటే ఇంటెలిజెన్స్ చాలా మటుకు పర్సనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి అది అందుబాటులోకి రావడం లేదు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులకు. అందుకే ఇంటెలిజెన్స్ అంటే రహస్య సమాచారం లేని కారణంగా కూడాను ఇజ్రాయెల్ ఆగవలసి వస్తోంది. అన్నిటికీ మించి 150 మంది ఇజ్రాయేలీ పౌరులు, అందులో ఒక 21 మంది అమెరికన్లు పాలస్తీనా చేతిలో ఉన్నాయి. అంతా జరిగిన తరువాత ఈ హాస్టేజెస్ని ఎవరైతే కిడ్నాప్ చేసి పెట్టుకున్నారో వాళ్ళని బార్గెనింగ్ చిప్గా పెట్టుకుని ఇజ్రాయెల్ని లొంగ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఆలోచించి నిదానంగా ఆచితూచి అడుగేస్తోంది. సామర్థ్యం ఉన్నా సైనిక దాడి చేయటం లేదు. ఇది అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన దేశంలో కూడా చాలామంది పిఓకే మీద ఎందుకు దాడి చేయరు, చైనా మీద ఎందుకు దాడి చేయరు, ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఇజ్రాయెల్ ఎంత ఓపికగా సరైనటువంటి వ్యూహం కోసము సరైనటువంటి పథకంతో సరైనటువంటి యోజనతో ముందుకెళ్తుందో అధ్యయనం చేయాలి. ఇజ్రాయెల్కి హమాస్ విషయంలో ఉన్నటువంటి బలహీనతలు, వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హమాస్ ఉపయోగించుకున్న విధానము ఇజ్రాయెల్ని బాగా కుంగదీసింది. ఇజ్రాయెల్ దీన్ని తట్టుకుని బయటకు రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇటువంటి యుద్ధాలలో అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని నుంచి భారత సైన్యము, భారతదేశపు ప్రజలు, భారతదేశపు పాలకులు పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.